మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లోపలికి ఎక్కకపోవడం కూడా కారణం అదే. హ్మ్. అది చాలా ప్రయత్నం చేసాం కానీ అది జరగలేదు. ఒక్కోసారి అవ్వదు, జరగదు. హ్మ్. అంటే మీకు ఒక్కోసారి మీరు జరగదు. మీ తర్వాత ఆలోచించుకున్నప్పుడు రీజన్ ఏంటని మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాలేదు. హ్మ్. నాకు బాగా గుర్తు సార్. 2001 జనవరి 26 నేను ఆ మూవీకి వెళ్ళాను. మూవీ అంతకుముందు ఒక 10 రోజుల ముందు రిలీజ్ అయినట్టు జనవరి 14 14 ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది. ఇది సమ్ గ్రాఫిక్స్ ఇష్యూ వల్ల కొంచెం. నేను సినిమాకి వెళ్ళాను. సినిమా చూసిన సేపు ఆ ద్వారకా మునిగిపోవడము, ఒక పవరు, అమ్మవారి శక్తి, విధ్వంసం ఇట్లాంటి చూసి అట్లా బయటికి రాగానే గుజరాత్లో భూకంపం వచ్చింది, ఇళ్ళన్నీ కూలిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే ఇంకా నేను ఈ మూడ్లో నుంచే బయటికి రాలేదు. గబక్కని ఇది తగిలేకే అవును, అప్పుడు జరిగింది అది. సో నాకు దేవిపుత్రుడు అలా బాగా గుర్తు. అవును. మీరు యాక్చువల్గా మీకు నచ్చిందని చెప్పగానే అవునండి ఎందుకు ఫెయిల్ ఉందో తెలియదు అనే మాట అనొచ్చు నేను. కానీ నా ఫెయిల్యూర్కి నాకు అయితే రీజన్ తెలుసు సార్. కానీ రీజన్ తెలుసు అంటే నా ఉద్దేశంలో అది నాకు ఎక్కడో నచ్చలేదు, ఎక్కడో ఒక లాస్ట్ ఫేజ్ నచ్చలేదు అని తెలుసు. ఏం రెక్టిఫై చేయాలనే ప్రయత్నం చేసింది నాకు ఇప్పటివరకు అందలేదు అది. సార్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, శత్రువు తరువాత మీరు కాస్త లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత వెంకటేష్ బాబుతో సినిమా తీయాలి అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో వెంకటేష్ గారికి ఉన్న చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో మీరు ఒకరు. మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఆయన సినిమా ఖచ్చితంగా చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు వెంకటేష్ గారిని సినిమా అడగలేదు. దేవిపుత్రుడు సినిమా తీశారు. ఆ రిజల్ట్ అలా వచ్చిన తర్వాత వెంకటేష్ గారు మీతో ఏం మాట్లాడారు? దేవిపుత్రుడు కాదండి, నేను యాక్చువల్గా దేవిపుత్రుడు కథ అనుకోలేదు. కానీ వెంకటేష్ గారితో సినిమా చేయమని చాలామంది స్ట్రీట్ ఫైటర్ అని సినిమా ఆడలేదు అప్పుడు. అవును. తీయమంటే నేను ఈ సినిమా ఆడలేదు కదా, నేను వెళ్ళను, వేరే సినిమా ఏదైనా తీద్దామని అప్పుడు దేవి సినిమా తీసాను. దాని తర్వాత నేను దేవిపుత్రుడు సక్సెస్ఫుల్ తీసాను అది. అవును. బట్ ఒక్కోసారి కొన్ని కథలు కుదురుతాయి, కొన్ని కథలు కుదరవు. అది ఎవరు తప్పు. అది ఓకే. వెంకటేష్ గారు అంత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీతో ఏం మాట్లాడారు? బెటర్గా చేసి ఉండాల్సింది అన్నాడు. అంతే, ఇంకా అంతకంటే ఏమన్నా అంతే. అండ్ మీ లైఫ్నే కాకుండా చాలామంది టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది లైఫ్ని మార్చి ఆడియన్స్కి సూపర్ ఫీల్ ఇచ్చిన మూవీ మనసంతా నువ్వే. అంటే ఆ సినిమా గురించి మీరు అన్నట్టు ఇందాక దేవి గురించి ఎలాగో మాకు మనసంతా నువ్వే ఎలాగా. సో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మనసంతా నువ్వే సమయానికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? ఇంకా స్టార్స్ వద్దు, బడ్జెట్ వద్దు, కథ ఉంటే చాలు అన్నీ వస్తాయి. ఆ రోజు మనసంతా నువ్వే స్టార్ట్ చేసే సమయానికి ఎంఎస్ రాజు గారి మైండ్ సెట్ ఎలా ఉంది? అది ఒక స్మాల్ ఫిల్మ్ తీయాలి, ఒక లవ్ స్టోరీ తీయాలి. ముందైతే ఏం తీయాలో తెలియదు, కానీ ఏదో ఒక ఫిలిం, హిందీ ఫిలిం ఒకటి 1954, నేను ఇంకా పుట్ల అప్పటికి. అదేదో బ్లాక్ అండ్ వైట్లో టీవీలో వస్తుంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. దాని పేరు అన్మోల్ గడి. అందులో ఉన్నది ఓన్లీ పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన వాచ్, అదొక్కటే ఐడియా ఉంది అంతే. మిగతా సినిమా అంతా వేరు. ఆ పిల్లలు అది ఇది ఎప్పుడుతో 1954 కదా, జనానికి గుర్తుండదులే, దాన్ని క్యారెక్టర్స్ పట్టుకుని సినిమా చేద్దాం అని అనుకుని దాని మీద కథ అల్లాను. కథ అల్లిన తర్వాత ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పాను, బాగుంది కొంచెం వర్క్ చేద్దాం అన్నారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పాను, బాగుంది చెయ్యి అన్నారు. నాకు ఆ సంవత్సరం దేవిపుత్రుడు ఫ్లాప్ అయిన సంవత్సరమే రిలీజ్ చేయాలి నాకు. ఓకే. మే 1 ఎప్పుడు ఈ ఐడియా నేను చూశాను. మే 1 చూసిన తర్వాత ఓకే, దీన్ని మే 10th నా బర్త్డే కదా, ఆ రోజు ఓపెన్ చేసేద్దాం, స్టోరీ పూర్తి అవ్వాలిగా మొత్తం. అదేంటి ఆ సినిమా పూర్తి అవ్వాలి కదా అని వెంకటేశ్వర గారు, అసలు ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు. గోపాల్ రెడ్డి గారేమో నువ్వు అనుకున్నావు కదా కథ, నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి, నేను ఉంటాను కదా వెనకాతల, నీకేమి ఎక్కడ షార్ట్ కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఉంటాను కదా అని. వద్దండి అలా వద్దు, ఇప్పుడు అసలే ఒక ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోలేను, నాకు ఎవరన్నా జస్ట్ చూస్తున్నానంటే సరే నువ్వేమనుకోకపోతే ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు విఎన్ ఆదిత్య పేరు చెప్పాడు. ఓకే. సో తను మనకు దగ్గరగా ఉంటాడు, నీకు ఇది నిన్ను ఐ థింక్ హీ లేబుల్ టు అండర్స్టాండ్ యూ, నీ లోపల ఏముందో అండర్స్టాండ్ చేసుకుంటాడు అతను చెప్పింది ఆయనే. ఈ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు మేము చెప్పాము ఆదిత్య గురించి అని అంటారు, కానీ వాళ్ళు గోపాల్ రెడ్డి గారు చెప్పిన తర్వాత సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాయింది యాక్చువల్గా. ఓకే. వాళ్ళిద్దరిది లేదు మంచి కుర్రాడు, మన దగ్గర చాలా సినిమాలకి పనిచేశాడు, కో డైరెక్టర్గా పనిచేశాడు, అదేదాన్ని. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపించాను. పిలిపిస్తే సో హీ వాజ్ ఇంటూ ఏది ఇమ్మీడియట్గా తను అంటే
అదే తను ఇమీడియట్గా నా సినిమా అనగానే ఓకే మన ఈ సినిమాకి వెళ్ళిపోతాం అనుకున్నాం. దాని తర్వాత ఉదయ్ కిరణ్ అందరూ ఒక్కొక్కళ్ళు చేరడం, ఇలా మెల్లమెల్లగా ఇట్లా 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 ముందుకు వెళ్ళిపోయింది. నేను కథ చెప్పి ఇది ఎలా ఉంది కథ అంటే బాగుందండి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి అందరం ఒక అండర్స్టాండింగ్తో అట్లా వెళ్ళిపోయాం. మనసంతా నువ్వే సినిమాని మీరే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. ఓన్గా రిలీజ్ చేశాను. ఆ డిసిషన్ మీరు ఫుటేజ్ చూసుకున్న తర్వాత నాకు డెసిషన్ వచ్చేసింది. మీకు ఎవరైనా సలహా ఇచ్చారా? కాదు నేను డెసిషన్ తీసేసుకున్నాను ఆల్రెడీ. నేను సలహా ఇస్తే ఎంత డెసిషన్ మేకింగ్ ఉంటుందో నాకు తెలీదు. ఒకసారి తీసుకుంటే తీసుకోవచ్చు. నా డెసిషన్ మేకింగ్ అయిపోయింది. ఆ టైంలో నేను సినిమా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అన్నారు, మీ జాక్పాట్ కొట్టేసారు, అమ్మేస్తారు సినిమా. నేను చెప్పాను ఇది అమ్మట్లేదని చెప్పాను. దీని తర్వాత ఊరికే కూర్చున్నప్పుడు పరశూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఇద్దరు కూర్చుని ఉండగా, ఏమండి ఇది అమ్మాలా లేదా అని నేను అడిగాను. ఒపీనియన్ కోసం మొత్తం ఉంచుకోన్నారు. సో అంతకుముందు నేను ఉంచుకోవాలని ఉంది అనేది వాళ్ళకి తెలీదు లోపల. సో అది సింక్ అయిందని నేను అప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఇవ్వలేదు సినిమా. అది అప్పుడు ఎంత అండి, 1.5 ఎంతో చేసింది, 1.5 ఎంతో అయింది సినిమాకి ప్రోడక్ట్ మొత్తం టోటల్గా. వ్యాస్ట్ అంటే 14 times వచ్చింది. ఇప్పుడున్న ఓటీటీ లేవు, ఇప్పుడున్న శాటిలైట్ రేట్స్ లేవు, అవి లేకుండానే 14 times వచ్చింది ఆ సినిమాకి. అదే సార్, కలెక్షన్ చూస్తే 14-15 కోట్ల రూపాయలు. ఉదయ్ కిరణ్ గారి రియాక్షన్ ఏంటి సార్ అంత పెద్ద హిట్ తర్వాత? ఏం లేదండి, అందరూ ఎవ్రీబడి వేర్ జెల్లింగ్ సో మచ్, ఎవ్రీబడి మంచి అండర్స్టాండింగ్తో చేసాం సినిమాని. అందరూ కూడా ఎవ్రీబడి. ఎక్కడ మనకి ఒకటి ఏంటంటే అండి, మనకి ఎదురీది ఏ టెక్నీషియన్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ ఒక ఎంఎస్ రాజుని ఎదురీది వెళ్ళిన సందర్భం ఎక్కడ లేదు. కన్విన్స్ చేసుకుంటారు వచ్చి, అలా కాదండి ఇలా కాదండి, ఎందుకంటే నా మొహం లాంటిది వచ్చిన కాదండి ఇలాగే చేద్దాం అనే మాట ఎవరు అంటారు నాకు. ఒకరు చెప్పినా అసలు మీరు వినే రకమే. నేను విన్నసేపు నేను అన్ని బాగానే ఉంటుంది, కానీ కొన్ని హార్ష్ డెసిషన్ తీసుకుంటాను. అలాంటి హార్ష్ డెసిషన్స్లో ఏంటంటే, నేను ఆదిత్య నాకు నెక్స్ట్ ఫిలిం ఇదే, ఈ రూమ్ నాకు ఉంచేయండి నాదే అని అన్నాడు. ఇంకో ఫిలిం ఒప్పుకున్నాడు, నాకు చెప్పకుండా ఒప్పుకున్నాడు అని కోపం వచ్చేసింది. చెప్పు ఒప్పుకోవచ్చు కదా అని చెప్పి కోపం వచ్చేసింది. అతను ఉన్న ప్లేస్ ఎప్పుడు అతని ప్లేస్కి వెళ్ళను నేను. అతని ప్లేస్కి వెళ్ళి అతని మీద అరిచాను గట్టిగా. అతను అస్సలు బిక్క చచ్చిపోయాడు, అతను అలా ఉండిపోయాడు అలాగా. తర్వాత నాకే అనిపించింది అమ్మ చూస్తే, ఎందుకన్నా నేను గౌకునేలాగా. ఓకే యంగ్స్టర్స్ లెట్ దెమ్ ఎర్న్ మనీ, ఏముంది తప్పే ఉంది, ఓకే ఆదిత్య మనం ఎప్పుడు సందర్భం వచ్చినా మళ్ళీ చేద్దాంలే, ఇది బాగా చెయ్యి, నీకు ఏదన్నా నీకు ప్రాబ్లం ఉన్నా, ఇందులో నీకు ఏదైనా స్టోరీలో నీకు ఇబ్బంది ఉన్నా నా దగ్గర రా, నేను చేస్తాను. ఆ కోపం అంతా పోయింది. అదే ఆ తర్వాత అందరూ మేమంతా బాగానే ఉండేవాళ్ళం. తర్వాత తనకి అది హార్ష్ డెసిషన్ అంటే చెప్తాను నేను. బాస్ అనే సినిమా చేశాడు తను. అవును, నాగార్జున గారితో. నేను అప్పుడు ఆట అనే సినిమాకి ఎవరు డైరెక్టర్ పెట్టుకోవాలో నాకు తెలియదు. ఆ టైంలో బాస్ అనే సినిమా సడన్గా పోయింది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూశాను, మా ఆదిత్య అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళి చూశాను. ఇది చూసినప్పుడు నాకు నచ్చలేదు సినిమా, కానీ తనకి మెసేజ్ పెట్టాను, బాగుంది సినిమా, టెన్షన్ ఏం పడద్దు అని పెట్టాను. అతను ఇప్పుడు కూడా ఆయన బాగుందని చెప్పారు కదా, ఆడుతుంది అనుకుంటున్నాడు అతను. కానీ తనకు తర్వాత తెలిసింది, కానీ ఎందుకు నిలబెట్టాను తనకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో మెల్లగా నేను ఫోన్ చేసి మళ్ళీ పిలిచాను. పిలిచి, నువ్వు మళ్ళీ బాస్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, టెన్షన్ పడద్దు, నా సినిమా ఆట చేసేసాయి, కథ అంతా రెడీగా ఉంది, వచ్చేసే అని చెప్తే తను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫర్ హిమ్ ఆల్సో ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్. నాకు విపరీతమైన అండర్స్టాండింగ్ ఉంది తనతో. ఏదైనా ఉంటే తిడతాను, ఏదైనా షార్ట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫోన్ రింగ్ అయినా, అంటే అంత క్లోజ్, నాకు చనువు ఉంటుంది, బాగా చనువు. లేదంటే ఏదైనా ఎక్కడికండి ఎక్కువ తను కొంచెం ఉండే పనులు కూడా చేస్తున్నాడు, ఫోన్ల ద్వారా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు, చాలా ఎక్కువ. పిలిచినప్పుడు ఏంటయ్యా సినిమా కాసినట్టు రా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటాను, అది వస్తూ ఉంటాడు. ఇలాంటి అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య. ఇప్పుడు దానికి తగ్గట్టే డైరెక్టర్స్ అసోసియేషన్కి ఆయన హెడ్ అయ్యి ఉన్నారు. అందరూ అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా